హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గని ఇంటర్నెట్. ఇంకా రైతు ఇంకా 4వ విడతలో వస్తుంది అనేసి చెప్పారు. ఇంకా రుణమాఫీ ఎందుకు కాలేదు వాళ్ళకంటే బ్యాంక్లో ఒక నేము, ఆధార్లో ఒక నేము ఉండటం, నెక్స్ట్ పాస్బుక్లో ఒక నేము, ఏదైనా మిస్టేక్స్ ఉండటం వల్ల వాళ్ళకి రుణమాఫీ కాలేదు. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళు కొంతమందికి అయినాయి, ఇంకా కొంతమందికి కాలేదు. అది అగ్రికల్చర్ ఆఫీస్లో మీరు పోయి లెటర్ అక్కడ ఒకటి మ్యాటర్ రాసి లెటర్ ఇచ్చేయాలి. ఆ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలనేసి, ఆ ఫామ్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలనేసి దాని గురించి మాట్లాడు. మాఫీ కాని వాళ్ళు ఈ 4 లిస్టులో వస్తుందన్నారు. అది కూడా లిస్టు మనకి అక్టోబర్లో ఉంటుందన్నారు. ఒకసారి మనం ఆ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి, ఎక్కడ మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ వస్తాయి. మనకి మీ సేవ ఉన్నది, ఆన్లైన్ ఉంది, సిఎస్సి ఉన్నది కాబట్టి ప్రతి ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ మనం ఆన్లైన్ వీడియోస్ చేస్తాము, జాబ్స్ అప్డేట్ ఇస్తాము. పెంచుకోవాలనేసి ఈ వీడియోలో చూస్తాం. ఇంకా రుణమాఫీ కాని వాళ్ళు ఈ ఫామ్ తీసుకెళ్ళి మనం ఈ ఫామ్ ఫిలప్ చేసి మన అగ్రికల్చర్ ఆఫీస్లో, దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీస్లో మనకి ఏమేమి తప్పు ఉన్నది అనేసి చెప్పేసి వాళ్ళకి దానికి దగ్గర జిరాక్స్లు పెట్టేసి డాక్యుమెంట్ పెట్టి అక్కడ సబ్మిట్ చేస్తే మనకి నెక్స్ట్ వచ్చే 4వ లిస్టులో ఖచ్చితంగా రుణమాఫీ పడుతుంది అనేసి మనకు అప్డేట్ ఉన్నది. ఈ ఫామ్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఫిలప్ చేయాలనేసి కూడా నేను చెప్తాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ ఫిలప్ చేసే విధానం ఫస్ట్ యాజ్ ఆఫ్ ద ఆధార్ ఈజ్ ఇంగ్లీష్లో రాయమని చెప్పారు. బట్ మన తెలుగులో రాసుకున్న ఏం లేదు, ఇంగ్లీష్లో రాయాలి. ఇక్కడ ఇంగ్లీష్లో మన ఆధార్ కార్డులో ఫుల్ నేమ్ ఎలా ఉందో అలా రాయాలి. నెక్స్ట్ తండ్రి కానీ భర్త కానీ పేరు రాయాలి. తర్వాత ఆధార్ నెంబర్ రాయాలి. మనకి ఆధార్లో ఉన్న చిరునామా రాయాలి. సెల్ నెంబర్ ఇవ్వాలి. సెల్ నెంబర్ కరెక్ట్ ఇవ్వాలండి ఇక్కడ. ఎందుకంటే ఏదైనా డౌట్ ఉన్నా కానీ మన అగ్రికల్చర్ ఆఫీసర్ మనకు కాల్ చేసి చెప్తాడు. నెక్స్ట్ పట్టాదారి పాస్బుక్లో మనకు ఫస్ట్ ఫ్రంట్ సైడు టీ సిరీస్లో ఉంటుంది నెంబరు. ఆ నెంబర్ అనేసి మనం కరెక్ట్ రాయాలి. ఇక్కడ నెంబరు 1కి 2 సార్లు చెక్ చేసుకొని మరి రాయాలి. మనకి ఎందుకంటే అదే నెంబర్ వెరిఫికేషన్ మీద ఇది నడిచేది. నెక్స్ట్ ఓకే, ఫ్యామిలీ ఐడి, మన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అనేసి దాని గురించి కూడా రాసుకోవాలి. ఇక్కడ మనకి దేనివల్ల కాలేదనేసి మనకి బ్యాంకులో ఒక స్టేట్మెంట్ ఇస్తారు. మనకి బ్యాంక్ వల్ల నేమ్ మిస్టేక్ ఉందా, మీ ఆధార్ నెంబర్ మిస్టేక్ ఉందా, లేదా మీకు ల్యాండ్ ఏమన్నా సర్వే నెంబర్స్ ప్రాబ్లం ఉన్నదా అనేసి మన బ్యాంకులు ఇస్తారు. దాని ద్వారా మనం ఇక్కడ ఈ 9వ కాలం ఉంది కదా, ఇక్కడ దాని ఫిర్యాదు మనం దాని గురించి దేనికి వల్ల ఆగిపోయింది అనేసి ఇక్కడ రాయాలి. మనం ఇక్కడ రాసుకున్న తర్వాత ఇక్కడ ఇచ్చారు చూడండి డాక్యుమెంట్స్. ఈ కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డ్స్ మనం జిరాక్స్ పెట్టాలి. కొత్త ఆన్లైన్ రేషన్ కార్డు పెట్టాలి. ఇది కొత్త ఆన్లైన్ రేషన్ కార్డు అంటే మనం ఎఫ్ఎస్సి సెర్చ్, గూగుల్కి వెళ్ళేసి ఎఫ్ఎస్సి సెర్చ్ చేసుకొని, అది కూడా ఎలాగో చూపిస్తాను మీకు చిన్న ఎగ్జాంపుల్. మనం గూగుల్కి వెళ్ళేసి ఎఫ్ఎస్సి అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి. మనకు ఓల్డ్ రేషన్ కార్డు నెంబర్ ఉంటేనేమో ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసి సెర్చ్ చేస్తే ఇది వస్తుంది. ఇది ప్రింట్అవుట్ తీసుకొని దానికి మనం ఇక్కడ జతపరచాలి. అది ఓకే. మనకి ల్యాండ్ బుక్ వచ్చేసి ఒక జిరాక్స్ పెట్టాలి. రుణం ఖాతా మనకి అంటే బ్యాంకు దాని గురించి కూడా డీటెయిల్స్ మనం ఒక జిరాక్స్ పెట్టాలి, బ్యాంకు బుక్. ఓకే, ఈ అన్ని డాక్యుమెంట్స్ మనం జిరాక్స్ తీసేసి పెట్టేసి ఇక్కడ రైతు సంతకం పెట్టేసి ఈ జిరాక్స్, ఈ డాక్యుమెంట్ తీసుకుపోయి మనం ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీస్లో మనం అక్కడ ఫిర్యాదు ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్, ఈ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు ఇందులో నుంచి మనం డాక్యుమెంట్ లాగిన్లో నుంచి చూసి మీకు ఏం ప్రాబ్లం ఉన్నది అనేసి దాని గురించి అప్డేట్ చేసి మనకి పైకి గవర్నమెంట్కి పంపించి మళ్ళీ నెక్స్ట్ వచ్చే మనకి ఈ 4th లిస్ట్లో అనేది మనకి నేమ్ వస్తుంది. మళ్ళీ ఇది అకౌంట్లో మనకి అమౌంట్ పడుతుంది. ఇదండి ఇవి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.